ఈ అధికార ప్రతినిధికి అంత తాపీగా ఒళ్ళు జాపుకుని పడుకునేంత టైం ఇవ్వరు. రెండో కేసు నమోదవుతుంది. రెండో కేసు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టినందుకు నమోదవుతుంది. ఒక కార్యకర్త, ఒక అభిమాని నమోదు చేసిన కేసే ప్రశ్నారావణ్ పైన ఉపా కేసు అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. గరికిపాటి గారు చేసిన కంప్లైంట్ ఒక్క దెబ్బకి జనసేన నుంచి మొత్తం వాళ్ళ కూట స్తంభాలు మొత్తం లాగి పడేసింది రోడ్డు మీదకి. వీళ్ళ వెనకమాల ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని మొత్తం బయటికి లాగింది. అదే రీతిలో ఒక్క కార్యకర్త ధైర్యం చేసి తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారిని అన్న మాటలపైన కేసేస్తే మొత్తం సారాంశం బయటకు వస్తుంది. ఏమంటారు? దీని గురించి మీ ఒపీనియన్ ఒకసారి ఆలోచించి రాయండి. ఆంధ్ర కలిసి రాలేదేమో, తెలంగాణలో కేసేస్తే ప్రాపర్గా యాక్షన్ జరుగుతుందేమో. కోర్టులు, జైళ్ళు, పోలీస్ స్టేషన్లు ఇక్కడ పీపుల్ ఫ్రెండ్లీగా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఐ డోంట్ మీన్ టు సే ఏపీలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ కాలేదని, దే వెరీ పీపుల్ ఫ్రెండ్లీ. బట్ నేను అంటుంది కలిసి వచ్చింది తెలంగాణ గడ్డేమో. ఒక్కసారి ఆలోచించి కమెంట్స్ రాయండి.